నమస్తే అండి, మీ పేరు? సురేష్ అండి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన ఇష్యూ వచ్చేసి డిఎస్పీ ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈసీ కమిషన్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, విజయసాయి రెడ్డి చెప్పగానే టక్మని వాళ్ళు ఈసీ వాళ్ళు మార్చడం, ఇదంతా కూడా వాళ్ళంత మ్యానిపులేట్ చేయగలుగుతున్నారని అంటే కేంద్రం అండ. ఆ అండతోనే ఇక్కడ కుట్రలోకి నాంది పలికారు. గత సంవత్సరం అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ కుట్రలు మొదలవుతూనే ఉన్నాయి. ఆ కుట్రల్లో భాగమే ఇది. ఈ రేపు జరగబోయే ఎలక్షన్లో ఎన్నో అరాచకాలు చేయటానికి వీళ్ళు అడ్డము. వీళ్ళు కాస్త యాక్టివ్గా ఉన్నారు, ఇదిగా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అడ్డము అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారనమాట ఇలాంటి కుట్రలు. అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడున్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కలిసే చేస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? 100% అండి. మనకి చూస్తే ఎన్నో ఉదాహరణలు కనపడతా ఉన్నాయి. ఆయన సింపుల్, అది సామాన్యుడికి కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఆయన కేసులు మాఫీకై ఆయన చేసిన అవినీతుల మీద ఈ సిబిఐ ఎంక్వైరీలు అవి ఇవి ఈడీ అటాచ్లు చేయకుండా ఆపుకోవటానికి అయ్యి అక్కడ విజయసాయి రెడ్డి మోదీ ఇంటి చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరగటం మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము. ఇక్కడి నుంచే మొదలైంది. ఈయన అండతో ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత ఎమ్మెల్యేలు ఎంపీల మద్దతుతో ఇదవ్వాలని చెప్పి ఈయన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు కుట్రా. చూసుకుంటే ఈ డిఎస్పీల విషయంలో కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిబి వెంకటేశ్వర గారి విషయంలో ఏదైతే ఉందో, ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుని 24 గంటలు తిరిగే లోపల వారికి ఈసీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు ఈసీకి ఆ రైట్ లేదు. వాళ్ళు మరి అది ఆ రైట్ లేదన్న సంగతి కూడా తెలియకుండా చేశారా? అసలు ఏంటి అది మరీ సిల్లీగా ఉంది. అసలు ఇదేదో దొంగ పోలీస్ అట్లాగా చాలా సిల్లీగా ఉంది. ఆ విషయం అయితే అంతే అండి. మనకి సామాన్యుడికి ప్రతి ఒక్కళ్ళకి ఊళ్ళలో పొలం పనులు చేసే వాళ్ళకి పేపర్ న్యూస్ చూడంగానే ఇలా జరిగిందా, వీళ్ళకి రైట్ లేకుండానే ఈసీకి రైట్ లేకుండా ఎలా చేస్తారు? మరి రద్దు చేశారు అని అంటే మరి రైట్ లేదనే కదా. రైట్ లేకుండా వీళ్ళు ఎలా చేశారు? అసలు ఏంటి వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలాగా ఉందా అని చెప్పేసి అందరికి అనుమానాలు ఉన్నాయి. రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఏకపక్షంగా కుట్రపూరితంగా ఏమైనా చేస్తారని కూడా ఆందోళనలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు పోలీస్ పక్షాన ఇక్కడ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వమే పోలీసుల తరపున పోరాటం అనేది మన కోర్టులో కేసులు వేసి వాటి మీద పోరాటం చేస్తుంది కదా. దాని మీద మీ అభిప్రాయం? సింపుల్ దానికి ఇప్పుడు శ్రీకాకుళం ఆయన ఏం పేరండి, సీతారాం, ఆయన చెప్పాడు, నేను చేసిన తప్పేంటి నిరూపించండి ఇదేని సవాల్ చేశాడు. మరి ఆ సవాల్ని స్వీకరించి ఆయన తప్పేది ఆయన ఒళ్ళో వేయాలి కదా. అంత ధైర్యంగా ఆయన చెప్పాడు. మరి అది హర్షించాల్సిన విషయము. ఇప్పుడు తప్పు చేసినాడైతే మెదలకుండా ఉంటాడు. ఆయన 30 సంవత్సరాలు నాకు చాలా ఇదిగా ఇబ్బందిగా ఉంది, నేను చేసిన తప్పు కూడా ఏదో చూపించి ఇది చేయండి అని చెప్పాడు. మరి దానికి వాళ్ళు ఏం సమాధానం ఏం రాలేదు. అంటే మనం ప్రధానంగా ఈ ఇష్యూ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఏదైతే స్టేట్మెంట్ హీరింగ్కి వచ్చేసింది కేసు అనేది అని చెప్తూ వస్తున్నారు. అలాంటి సమయంలో స్టేట్మెంట్ బయటకు వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసు సంబంధించిన స్టేట్మెంట్ ఏది ఉందో అది బయటికి రాకూడదని కోర్టులో పిటిషన్ వేశారని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ కేసుకు సంబంధించే పోలీసులని ట్రాన్స్ఫర్ చేశారని ఒక వాదన వినిపిస్తుంది కదా, అందులో ఎంతవరకు నిజం ఉందని? నిజమే అండి, అది నిజమే. క్లియర్గా విజయసాయి రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అవ్వటము, వీళ్ళందరూ యాక్టివ్గా దీనిలో రేపో మాపో మొత్తం మనం బయటకు వచ్చి ఎలా జరిగిందని పోలీసు వాళ్ళు చెప్తారని అర్థమైన తర్వాతే వీళ్ళంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు. వీళ్ళ రియాక్షన్కి కూడా ఈసీ కూడా అంతే స్పీడ్గా వాళ్ళని ఇది చేసిందని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది.